అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్ యొక్క శుభనామముతో ప్రారంభం. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం మన జీవితం నుండి మరో సంవత్సరం అయిపోయింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 103వ సూర అల్ అస్ర్ 1 నుండి 3 ఆయతుల్లో తెలియజేస్తున్నాడు. వల్ అస్ర్, కాలం సాక్షిగా, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిస్సందేహంగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు. ఇల్లల్లదీన ఆమను వఅమిలుస్ సాలిహాత్ వతవాసౌ బిల్ హక్కి వతవాసౌ బిస్ సబ్ర్. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే సత్కార్యాలు చేస్తున్నారో, ఎవరైతే సత్యం గురించి బోధించుకుంటున్నారో, ఎవరైతే ఓర్పు సహనంతో ఉంటున్నారో అలాంటి వారు తప్ప. ఏమంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ ఆయతులో, ఈ సూరాలో అల్లాహ్ ఏమంటున్నాడు? కాలం సాక్షిగా మానవుడు నష్టంలో పడి ఉన్నాడు, పెద్ద నష్టంలో పడి ఉన్నాడు. ఎవరైతే విశ్వసించారో, సత్కార్యాలు చేశారో, ధర్మం గురించి బోధించుకుంటున్నారో, సహనంగా ఉన్నారో వాళ్ళు మాత్రం నష్టంలో లేరు అని అల్లాహ్ తెలియజేస్తున్నాడు. సోదరులారా, ఎవరైతే ఇంకా విశ్వసించలేదో, ఎవరైతే ఇంకా సత్కార్యాలు చేసుకోవడం లేదో, ఎవరైతే సత్యం గురించి బోధించుకోవడం లేదో, ఎవరైతే ఓర్పు సహనాలతో ఉండటం లేదో అలాంటి వారందరూ కూడా నష్టంలో ఉన్నారు, ప్రమాదంలో ఉన్నారు. ఎవరైతే అల్లాహ్ను, ఆయన ప్రవక్తను, ఖురాన్ గ్రంథాన్ని, పరలోకాన్ని ఎవరైతే విశ్వసించలేదో వారందరూ నష్టంలో ఉన్నారు. ఎవరైతే నమాజు చేయడం లేదో వారందరూ కూడా నష్టంలో ఉన్నారు. ఎవరైతే సత్యాన్ని విశ్వసించడం లేదో, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మార్గాన్ని అనుసరించడం లేదో వాళ్ళందరూ కూడా నష్టంలో పడి ఉన్నారు. సోదరులారా, ముస్నద్ అహ్మద్ 10560వ హదీసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా తెలియజేశారు: యతకారబు జమాన్, కాలము త్వరగా గడిచిపోతుంది. ఫతకూను సనతు కషహర్, ఒక సంవత్సరం ఒక నెలలా. వషహరు కల్ జుమా, ఒక నెల ఒక వారంలా. వల్ జుమాఅతు కల్ యౌమ్, ఒక వారం ఒక రోజులా. వల్ యౌము కస్సా, ఒక రోజు ఒక గంటల వేగంగా గడిచిపోతుంది. బుఖారీ 1036వ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు: లా తకూము స్సఅతు హత్తా యతకారబు జమాన్, ప్రళయం ముందర కాలం త్వరగా గడిచిపోతుంది అని చెప్పారు. సోదరులారా, జుమ్మా మొన్న పోయినట్టు అనిపించింది, అంతలోకి మళ్ళీ జుమ్మా వచ్చింది. ప్రజల్లో అందరూ అంటూ ఉంటారు, మొన్న చనిపోయాడు, అప్పుడే అతను చనిపోయి సంవత్సరం అయిపోయిందా? మొన్న పెళ్ళైనట్టుంది, అప్పుడే అతనికి పెళ్ళి సంవత్సరం అయిందా? రోజులు త్వరగా గడిచిపోతున్నాయండి అనే మాట ప్రజల్లో సర్వసాధారణంగా మనం వింటూ ఉంటాం. కావున సోదరులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినట్టుగా కాలం త్వరగా గడిచిపోతుంది. ఎంత త్వరగానంటే గనక సంవత్సరం నెలలా గడిచిపోతుంది, నెల వారంలా గడిచిపోతుంది, వారం రోజులా గడిచిపోతుంది, రోజు గంటల్లా గడిచిపోతుంది. అంత త్వరగా గడిచిపోతుంది ప్రళయ సమీపాన కాలం అనేది. సోదరులారా, కాలం అనేది ఓ నీటి ప్రవాహం లాంటిది. కాలం అనే ఈ కాల గర్భంలో సెకండ్లు
నిమిషాలు, గంటలు, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడిచిపోతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా ఆగడం లేదు. ఈ కాలగర్భంలో మొట్టమొదటి మానవుడైనటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాంను మొదలుకొని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు వచ్చిన ప్రవక్తలు మరియు ఆయా కాలాలన్నీ కూడా కాలగర్భంలో గతించిపోయాయి. వేల సంవత్సరాలు బ్రతికినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, అతి బలశాలులైనటువంటి ఆదు సమూదు జాతులు, రాజ్యాలను ఏలిన వారు, సామ్రాజ్యాలను జయించినటువంటి వారు, ధీరులు అనబడిన వారు, సూరులు అనబడినటువంటి వారు, పేరు ప్రాఖ్యాతలను సంపాదించినటువంటి వారు, అధికారాలను అనుభవించినటువంటి వారందరూ కూడా ఎందరెందరో కాలగర్భంలో కలిసిపోయారు. సోదరులారా, ఎవడు కూడా స్థిరంగా శాశ్వతంగా ఉండలేదు. మహనీయులు అనబడిన వారు, గొప్ప పుణ్య పురుషులు అనబడినటువంటి వారు కూడా కాలం అనే ఈ వరవడిలో వారు కూడా గతించిపోయారు. సోదరులారా, పాపాత్ములుగా చలామణి అయిన వాడు, దుర్మార్గాలకు ఒడిగట్టిన వారు సైతము, నా అంతటి వాడు ఈ ఇహములో లేడు అని గర్వంతో విర్రవీగిన వారు సైతం కాలగర్భంలో కలిసిపోయారు. సోదరులారా, నేనే దేవుణ్ణి అని ప్రకటించుకున్నటువంటి ఫిరౌను, నమ్రూదు లాంటి చక్రవర్తులు సైతం కాలగర్భంలో కనుమరుగైపోయారు. సోదరులారా, మరి చక్రవర్తులు అనబడిన వారు, రాజులు అనబడినటువంటి వారు, స్వాములు అనబడిన వారు, భూస్వాములు అనబడినటువంటి వారు అందరూ కూడా ఈ కాలగర్భంలో కలిసిపోయారు. మరి నువ్వెంత? నువ్వు మాత్రం మిగిలి ఉంటావా? నువ్వు కూడా మిగిలి ఉండవు. ఏదో ఒక రోజున నీవు కూడా ఈ కాలగర్భంలో కలిసిపోవలసినటువంటి వాడవే. కావున పుట్టుక ఎంత సత్యమో చావు కూడా అంతే సత్యము. సోదరులారా, ఈ చావు పుట్టుకల మధ్యన ఈ 3 నాళ్ళ జీవితం అతి విలువైనది, చాలా చిన్న జీవితం. సోదరులారా, మరి ఈ 3 నాళ్ళ జీవితం మనం ఎలా జీవితం గడిపాము అన్నదే ప్రధానమైనటువంటి విషయం. ఈ 3 నాళ్ళ జీవితం గురించి మనం యోచించాలి, ఆలోచించాలి, పరిశీలన చేయాలి. మనల్ని మనం చక్కదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సోదరులారా, ఈ కాలం ఎలాంటిదంటే గడిచే ప్రతి సెకను, గడిచే ప్రతి నిమిషం, గడిచే ప్రతి గంట, గడిచే ప్రతి రోజు, గడిచే ప్రతి వారము, గడిచే ప్రతి నెల, గడిచే ప్రతి సంవత్సరం కూడా నిన్ను చావుకు దగ్గర చేస్తుంది. సోదరులారా, మరి ఎలాంటిది? జనవరి 1 పండుగని చెప్పేసి కేకులు కోసుకోవడము, పటాకులు పేల్చడము, కొత్త బట్టలు తెచ్చుకోవడము, సంబరాలు చేసుకుంటున్నారు. 2025 వెళ్ళిపోయి 26 వస్తుందంటే నీ జీవితం నుండి, నీ ఆయుష్ నుండి 1 సంవత్సరం డిలీట్ అయిపోయిందని అర్థం, తరిగిపోయిందని అర్థం, వెళ్ళిపోయిందని అర్థం. అంటే నీవు 1 సంవత్సరం చావుకు దగ్గరయ్యావని అర్థం. మరి చావుకు దగ్గర అవుతున్నావు. మరి నీ జీవితం గురించి ఆలోచించవా? చింతన చేయవా? యోచన చేయవా? మార్పు కోసం ప్రయత్నం చేయవా? ఏదో సాధించినట్టు, ఏదో కూడబెట్టుకుంటున్నట్టు, ఏదో నీకు లాభం వస్తున్నట్టుగా 1 సంవత్సరం మారిపోయినంత మాత్రాన సంబరాలు చేసుకోవాలా? 1 సంవత్సరం వెళ్ళిపోతుందంటే చావుకు దగ్గరయ్యావని గ్రహించాలి. చావుకు దగ్గరయ్యాను, మరి మరణానంతర జీవితం కోసం నేనేమి ఎత్తిపెట్టుకున్నానని యోచన చేయాలి. అది మానేసి జనవరి 1 వస్తుందని చెప్పేసి సంబరాలు చేసుకోవటం ఎంత మటుకు సబబు? సోదరులారా, మరి నీ జీవితంలో నుండి గంటలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి, వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మరి ఇంకెప్పుడు షిర్కును వదిలిపెట్టి తౌహీద్ వైపునకు వస్తావు? వారానికి ఒక్కసారి మాత్రమే జుమ్మా నమాజు చదివే నీవు ప్రతిరోజు 5 పూట్ల నమాజ్ చదివే నమాజిగా ఎప్పుడు మారుతావు? పాపాల మీద పాపాలు చేసుకుంటూ పోతున్నావు. పుణ్యాత్ముడుగా ఎప్పుడు మారుతావు? అల్లా భయంతో ఎప్పుడు పాశ్చాత్తాపం చెందుతావు? ఇహలోక జీవితం అయిపోనుంది, ముగిసిపోనుంది. మరి పరలోక జీవితం కోసం ఎప్పుడు సన్నాహాలు మొదలు పెడతావు? కూర్చున్న చోటే కూర్చున్నట్టుగా, పడుకున్న చోటే పడుకున్నట్టుగా,
ఎంతమంది చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని హదీసులు చెప్పినా, ఎంత బోధించినా నిమ్మకు నీరెత్తినట్టుగా అక్కడ కూర్చొని ఉన్నావే, మరి నీ మరణంతో పరలోకంలో అల్లాహ్ దగ్గర నిలబడాలి. ఆ రోజున నీ ప్రభువు ఎదుట నువ్వేమని సమాధానం ఇస్తావు? నీ నమాజులేయి, నీ రోజాలేయి, నీ దాన ధర్మాలు ఏవి అని చెప్పేసి ఒక్కొక్క ప్రశ్న అల్లాహ్ గుచ్చి నిన్ను అడిగినప్పుడు నీ ప్రభువుకి ఏమని సమాధానం చెబుతావు? మాట్లాడితే నా దగ్గర టైం లేదు. ఈ మాట ఎవరు కూడా చెప్పకూడదు సోదరులారా. సమయం లేదా? ఈ 3 నాళ్ళ జీవితంలో అల్లాహ్ నిన్ను భూలోకానికి పంపిందే ఆయన ఆరాధించడానికి. మరి ఆయన ఆరాధించడానికి వచ్చి ఆయన ఆరాధించడానికి టైం లేదనటం ఎంత మటుకు సబబు? సో కావున మన జీవితం అనేది అల్లాహకు అంకితం అయిపోవాలి. అల్లాహను ఆరాధించడానికి అంకితం అయిపోవాలి. సత్కార్యాలు చేసుకోవడంలో లీనమైపోవాలి. సోదరులారా, సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికీ కూడా మనలో గుణపాఠం గ్రహించేటటువంటి తత్వం రావడం లేదు. హృదయంతో ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబీకులలో, మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ ఊరిలో పోయిన సంవత్సరం 2025లో ఎంతోమంది మరణించారు. వాళ్ళు ఇప్పుడు మీ మధ్యన లేరు. 2026 సంవత్సరం వచ్చిన తర్వాత మన మధ్యన ఎంతమంది ఉంటారో కూడా తెలియదు. మరి కళ్ళ ముందర ఇన్ని చావులు చూస్తున్నాం, అయినప్పటికీ కూడా గుణపాఠం గ్రహించడం లేదు. ఎంతో మందికి గుసులు స్నానం చేయించి కఫన్ తొడిగిస్తున్నాం, అయినప్పుడు కూడా మనలో మార్పు రావడం లేదు. ఎన్నో జనాజా పేటికలు భుజాన మోస్తున్నాం, అయినప్పటికీ కూడా మనలో గుణపాఠం గ్రహించడం లేదు. ఎన్నో మయ్యతులకి జనాజా నమాజ్ చదివిపిస్తున్నాం, అయినా కూడా మనలో మార్పు రావడం లేదు. ఎందరో మయ్యతులను తీసుకొని మనము శ్మశానానికి వెళ్ళిపోయి కబరస్థానంలో వాళ్ళు పూడ్చిపెట్టి వస్తున్నాం, అయినా కూడా మనం గ్రహించడం లేదు. నేను కూడా ఏదో ఒక రోజున మరణిస్తాను, నా జనాజా కూడా ఏదో ఒక రోజున భుజాల మీద మోసుకొని వస్తారు, నాకు కూడా ఏదో ఒక రోజు నమాజు చదివిపిస్తారు, నన్ను కూడా ఏదో ఒక రోజున కబరస్థానికి తీసుకెళ్తారు అన్నటువంటి ఆలోచన ఎవరిలో కూడా రావడం లేదు. సోదరులారా, ఈ ఆలోచనతో నువ్వు మారినా మారకపోయినా చావు అనేది ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కూడా ఏదో ఒక రోజున కబరస్థానికి చేరుకుంటావు. ఆ కబరస్థానుకు వెళ్ళే దినం గురించి ఆలోచించు. జనవరి 1 గురించి కాదు ఆలోచించాల్సింది. జనవరి 1 గురించి కాదు ఆలోచించాల్సింది. నువ్వు కబరస్థానికి వెళ్ళే ఒక రోజు ఉందే, ఆ రోజు గురించి ఆలోచించు. ఆ రోజు కోసం నువ్వు ఎత్తిపెట్టుకోవాల్సిన సామాగ్రి గురించి ఆలోచించు. నిన్ను కబర్లో పూడ్చిన తర్వాత దైవదూతలు నిన్ను అడిగే ప్రశ్నలకు సమాధానాల కోసం సంపాదించుకో. అది మానేసి జనవరి 1లో నీ రోజుకు ఒక పండగ, పూటకు ఒక పండగ చేసుకుంటే ఏముంది? ప్రతిరోజు పండగే, ఏదో ఒక పండగ. ఆధారాలు లేనటువంటివి, ధర్మంతో సంబంధం లేని పండగలన్నీ ముస్లింలు మనం ఎందుకు చేసుకుంటాం? సో కావున సోదరులారా, ఈ సంబరాలలోనే, ఈ సంతోషాలలోనే కొట్టుమిట్టాడుతూ మనిషి జీవితం ఆగిపోతే గనక అల్లాహ్ దగ్గర మనమందరం కూడా జవాబు చెప్పుకోవాల్సి వస్తుంది. కావున సోదరులారా, సంవత్సరం మారుతోందని, కొత్త సంవత్సరం వస్తుందని ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారు? డిసెంబర్ 31 వెళ్ళిపోయి జనవరి 1 వస్తుందని అర్ధరాత్రి వరకు మేలుకొని 12 సమయం కాగానే పటాకులు పేల్చడము, కేకులు కోసుకోవడము, వాట్సాప్లో మెసేజ్లు పెట్టడము, నేనే ఫస్ట్ విషయం చెప్పానని తెగ సంబరపడిపోవడము, ఈ పిచ్చి చేష్టలు మానుకొని జీవిత పరమార్థం గురించి ఆలోచించండి. జీవిత సత్యం గురించి ఆలోచించండి. అల్లాహ్ నన్ను ఎందుకు పుట్టించాడు, నన్ను దేనికి భూలోకానికి పంపాడు, నేను మళ్ళీ ఎక్కడికి వెళ్ళనున్నాను అనే జీవిత పరమార్థం గురించి ఆలోచించండి. సోదరులారా, క్యాలెండర్లో తేదీ మారుతుందంటే ఎన్ని భవిష్యత్తు మారట్లేదు. ఇక్కడ క్యాలెండర్లో తేదీ మారినంత మాత్రాన సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్ గ్రంథంలో 21వ సూర అల్ అంబియా 1వ ఆయతులో అల్లాహ్ అంటున్నాడు, ఇక్తరబ లిన్నాసి హిసాబుహుం వహుం ఫీ గఫ్లతిన్ ముఅరిదూన్. ప్రజల లెక్కల గడియ సమీపించింది, అయినా కూడా ప్రజలు పరధ్యానంలో పడి ఉన్నారు, విముఖత చూపుతున్నారు అని అల్లాహ్ అంటున్నాడు. ప్రజల నుండి లెక్కలు తీసుకునే సమయం ఆసన్నమైంది, అయినా కూడా ప్రజలు పరధ్యానంలో ఉన్నారు అని అల్లాహ్ అంటున్నాడు.
పరధ్యానంలో ఉండకూడదు. మనం ఈ లోకంలో టైం టు టైం తింటున్నాం, టైం టు టైం నిద్రపోతున్నాం, టైం టు టైం మన కార్యక్రమాలు, మన సంపాదన, మన వ్యాపారాలు అన్నీ జరుగుతున్నాయి. మరి నిన్ను పుట్టించినటువంటి ఎలా నీ తల్లి గర్భంలో పిడికెడు రక్తపు ముద్దలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చాడు అల్లా. మరి ఈరోజు 5.5 అడుగుల శరీరాన్ని నిన్ను భూమండలం మీద నిలబెట్టాడు. ఆ దేవుని గురించి, ఆ సృష్టికర్త గురించి యోచించు, ఆలోచన చెయ్యి. ఆయన చెప్పినట్టుగా జీవితం గడుపు. పండగలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిరాధారమైనటువంటి పండుగల పేరుతో మన వయసును, మన సమయాన్ని వృధా చేసుకోకూడదు సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ జీవితాన్ని చాలా విలువైనదిగా మనకు ప్రసాదించాడు. ఈ జీవితం అనేది ఒక కళ లాంటిది. పడుకున్నటువంటి వ్యక్తి ఏ విధంగా నిద్రలో కల కంటాడో, నిద్ర లేయగానే కళ చెదిరిపోతుందో, ఆ విధంగా తీర్పు దినం రోజున అల్లాహ్ దగ్గర నిలబడే రోజు ఈ జీవితం అనే కళ కూడా చెదిరిపోతుందో సోదరులారా. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఖాల కం లబిస్తుం ఫిల్ అర్ది అదద సినీన్. మీరెంతకాలం భూలోకంలో ఉన్నారు? ఖాలు లబిస్నా యౌమన్ బఅదా. మేము రోజులో కొంత భాగము, అంతకంటే తక్కువ సమయం ఉన్న వల్ల అని సమాధానం ఇస్తారు. ఖాల ఇల్ లబిస్తుం ఇల్లా ఖలీలం లౌ కుంతుం తఅలమూన్. అవును, మీరు చాలా తక్కువ సమయము భూలోకంలో ఉండి వచ్చారు, కానీ ఈ విషయం మీరు భూలోకంలో ఉన్నప్పుడే గ్రహించి ఉంటే బాగుండేదని అల్లా అంటాడు. కావున సోదరులారా, అల్లా అంటున్నాడు, అఫ హసిబుతుం అన్నమా ఖలకనాకుం అబసం వ అన్నకుం ఇలైనా లా తుర్జఊన్. మిమ్మల్ని ఆడుకోవడానికి, తమాషా కోసం ఏమైనా పుట్టించామని అనుకుంటున్నారా? ఇలైనా లా తుర్జఊన్, మా వద్దకు రావటం జరగని పని అని మీరు ఏమైనా భావించారా అని అల్లా ప్రశ్నిస్తాడు. కావున సోదరులారా, ఈ జీవితం అనేది ఎలా ఉన్నా గడిచిపోతుంది. కానీ ఎవడైతే అల్లాను విశ్వసించి సదాచరణ చేసి మంచి పనులు చేస్తూ జీవితం గడిపిన వాడికి అల్లా దగ్గర విలువ, స్థానం, ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా సరే ఒక కార్యక్రమం పెట్టుకున్నాము, ఎవడైతే మంచి పనులు చేశాడో, ఎవడైతే సత్కార్యాలు చేశాడో, ఎవడైతే మంచివాడు ఉన్నాడో వాడికి కుర్చీ వేసి కూర్చోబెడతాం. కానీ ఏ విధంగా పనికిరాని వాడిని తీసుకొని వచ్చి కూర్చోబెడతామా? కూర్చోబెట్టాము. అలాగే అల్లా దగ్గర ఆయన్ను విశ్వసించిన వాడికి, ఆయన్ను ఆరాధించిన వాడికి, ఆయన కోసం సత్కార్యాలు చేసిన వాడికి, ఆయనకు భయపడిన వారికి, ఆయనకు విధేయత చూపిన వాడికి అల్లా దగ్గర స్థానం ఉంటుందే తప్ప, ఆయన్ను విశ్వసించకుండా, ఆయన్ని ఆరాధించకుండా నా జీవితం నా ఇష్టమని ఇష్టానుసారం గడిపిన వాడికి అల్లా దగ్గర ప్రాధాన్యత లేదు సోదరులారా. కావున రంజాను మాసం కూడా అతి దగ్గరలోనే ఉంది. మరి మనలో ఎంతమందిలో పవిత్రమైన రంజాను మాసం రానుంది? అల్హమ్దులిల్లా, ఇన్షాల్లా ఈసారి రంజాను మాసాన్ని నేను బాగా కష్టపడి సంపాదించి పుణ్యాలు సంపాదించుకోవాలన్న ఆతృత, ఆశ ఎంతమందిలో ఉంది? ఒక్కసారి హృదయం మీద చేసుకొని చెప్పండి. రంజాను మాసం వస్తుందంటే, పవిత్రమైన రంజాను మాసం, అల్లా యొక్క వరాల మాసం వస్తుందని ఆశగా, ఆతృతతో ఎదురు చూసే పుణ్యాత్ములైన దాసులు కూడా కొంతమంది ఉన్నారు సోదరులారా. అల్హమ్దులిల్లా, రంజాన్ మాసం వస్తుంది, పుణ్యాలు సంపాదించుకోవాలి, నా పాపాలు కడిగేసుకోవాలి అన్న ఆతృతతో ఎదురు చూసే పుణ్యాత్ములు ఉన్నారు. రంజాన్ మాసం వస్తుంది, నెలంతా ఒక పొద్దులు ఉండాలి, అన్నానికి ఆకలికి తట్టుకోవాలి, అబ్బా అని బాధపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సో కావున మనం ఎవరిలో ఉన్నాం? అల్లాహను, ఆయన ఇబాదతును ఇష్టపడే దాసుల్లో ఉన్నామా? అల్లా ఆరాధనను బద్ధకంగా, సోమరితనంగా భావించేటువంటి దుర్మార్గులలో ఉన్నామా? ఎవరిలో ఉన్నామన్నది మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కుడిపక్షం వారు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎవరి కుడిపక్షం వారు? వాళ్ళే అల్లాను విశ్వసించిన వారు, సత్కార్యాలు చేసిన వారు, అల్లాకు భయపడే వాళ్ళు, అల్లా ఆరాధన నిష్ఠగా చేసిన వాళ్ళు, కుడిపక్షం వాళ్ళు స్వర్గానికి వెళ్ళిపోతారు. ఎడంపక్షం వాళ్ళు ఆరాధన ఎగ్గొట్టి బద్ధకంతో, సోమరితనంతో అల్లా ఆజ్ఞలను తుంగలో తొక్కిన వారు, వాళ్ళంతా నరకానికి వెళ్ళిపోతారు. మనం కుడిపక్షంలో ఉన్న వాళ్ళలో ఉన్నామా, ఎడంపక్షంలో ఉన్న వాళ్ళలో ఉన్నామా అన్నది అది మన విశ్వాసానికి వదిలిపెట్టేశాడు అల్లా. మన ఇష్టం, ఎందులోనైనా సరే మనము చేరిపోవచ్చు సోదరులారా. కావున చెబుతున్న మాట ఏమిటంటే, త్వరలోనే జనవరి 1 అనేది
రాబోతుంది. జనవరి 1 అనేది ముస్లిముల పండుగ కాదు, ముస్లిముల పండుగ కాదు. ఏ ముస్లిము కూడా దాన్ని పండుగలా భావించకూడదు, పండుగలా దాన్ని విశ్వసించకూడదు. ఆ రోజున కొత్త బట్టలు కుట్టించుకొని తొడగటము, ఆ రోజు కేకులు కట్ చేసుకోవడము, ఆ రోజు వంటకాలు వండుకోవడము, ఆ రోజు పటాకులు పేల్చుకోవడము, ఇలాంటివి ముస్లిములు చేయకూడదు. మామూలు రోజులు ఎలా ఉన్నాయో జనవరి 1 రోజును కూడా అలాగే ఉండాలి. లేదండి జనవరి 1 కొత్త సంవత్సరం వస్తుందని పండగ జరుపుకుంటే అతను నిశ్చయంగా ఒక హరాం పనికి ఒడిగట్టిన వాడు అవుతాడు. సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. ఎవరైతే దైవేతరుల మత సాంప్రదాయాలను అనుసరిస్తారో అలాంటి వారు వారిలోని ఒకడిగానే పరిగణించబడతాడు అని చెప్పారు. సోదరులారా, మరి అలాగే దైవేతరుల యొక్క పండుగల పట్ల, ముస్లిమేతరుల యొక్క సాంప్రదాయాల పట్ల ఏ విధంగా ఉండేవారు సహాబీలంటే సోదరులారా, అబూబకర్ రదియల్లాహు అన్హు వారి దగ్గర ఒక బానిస ఉండేవారు. ఆ బానిస జ్యోతిష్యం చెప్పేటటువంటి వాడు. అయితే ఆ బానిస ఇస్లాం స్వీకరించిన తర్వాత జ్యోతిష్యం చెప్పడం మానేశాడు. అయితే దాని తర్వాత కొంతకాలం తర్వాత ఒక వ్యక్తి అతనికి ఏదో తినేటటువంటి వస్తువు ఒకటి ఇచ్చాడు. ఈయన తీసుకుని వచ్చి అబూబకర్ రదియల్లాహు వారికి ఇచ్చారు. అబూబకర్ రదియల్లాహు వారు తిన్నారు. తిన్న తర్వాత చెప్పారు, అబూబకర్ ఇదేంటో తెలుసా, నేను గత కాలంలో జ్యోతిష్యం చెప్పేవాడిని. అయితే ఆ జ్యోతిష్యం చెప్పినందుకు అతను అప్పుడు ఇవ్వలేదు, దాని తర్వాత ఇప్పుడు ఈ రోజు తెచ్చిచ్చాడు, అదే మీరు తిన్నదని చెప్పారు. దుర్మార్గుడా, ఈ విషయం ఇప్పుడు చెబుతావని చెప్పేసి అబూబకర్ రదియల్లాహు వారు వేళ్ళు గొంతులో పెట్టి కక్కేసి బయటికంతా తీసేశారు. సోదరులారా, అంటే దైవేతరులకు సంబంధించి, షిర్కుకు సంబంధించి, మూఢనమ్మకాలకు సంబంధించి అంతగా అసహించుకునే వాళ్ళు సహాబీలు. కావున ఈరోజు ఎవరైనా జనవరి 1 కానీ లేకపోతే ఇతరుల పండుగలు ఏమైనా సరే తినడానికి తెచ్చిచ్చినా కూడా ఒక ముస్లిం ఆలోచించాలి, ఇది ముస్లిమేతరు సాంప్రదాయాలతో కూడిన పండుగల సందర్భంగా తెచ్చిన తినుబండారాలు, ఇవి నాకు హరాం, నేను తినకూడదు అనే ఆలోచన, జ్ఞానము ఒక ముస్లింకు ఉండాలి. ఎవరేది ఇస్తే అది తీసుకొని తినడం కాదు సోదరులారా, ఆలోచించాలి. హలాల్ హరాం అనేవి 2 ఉన్నాయి ఇస్లాంలో. వీటిని తప్పిన వాడు ముస్లిం కాలేడు సోదరులారా. కావున హలాల్ హరాం పట్ల మనం నిష్ఠగా ఉండాలి. కావున ముస్లిమేతరుల యొక్క పండుగలకు ఏమైనా తెచ్చిస్తే వాటిని మనము తినకూడదు, మనకు అనుమతి లేదు సోదరులారా. అలాగే ఇక్తిదావు సిరాతిల్ ముస్తకీంలో ఇమాం ఇబ్నే తైమియా రహమతుల్లాహి గారు తెలియజేశారు, అవిశ్వాసుల పండగల్లో పాల్గొనడం హరాము, వారి పండగలను అనుసరించడం హరాము, వారి కార్యకలాపాల్లో మనం పాలు పంచుకోవడం హరాం అని చెప్పారు. సో కావున ఫ్రెండ్స్ అందరూ కేక్ కోసుకుంటున్నారు, నేను కూడా వెళ్తాను అని చెప్పేసి మీ పిల్లలు ఎవరైనా అడిగితే పంపించకండి. అయ్యా మనం వెళ్ళకూడదు, అది మన పండగ కాదు, మనం వెళ్ళే అనుమతి లేదు. ఎంతోమంది ముస్లిం పిల్లలు జనవరి 1కి ఆ రాజంపేట బ్రిడ్జ్ మీద బైక్ రేసింగ్లేమి, కేకులు కట్ చేసుకోవడమేమి, 12 కాగానే పూల పటాకులన్నీ పేల్చడమేమి ముస్లిం కుర్రాళ్ళు ఎంత దరిద్రంలో ఉన్నారంటే, మాకు ఒక గ్రంథం ఖురాన్, పవిత్రమైన ఖురాన్ ఉంది, ఆ ఖురాన్లో మాకు ఇది హలాల్ ఇది హరాం అన్న ఏ మాత్రం జ్ఞానం కూడా లేదు సోదరులారా. ఈ విధంగా ముస్లిం కుర్రాళ్ళు తయారైనారు. సో కావున అందుకే మన్ తషబ్బ బికౌమిహి ఫహువ మిన్హు. ఒక కుర్రాడు ఉన్నాడు, ఇటువైపు వెంట్రుకలన్నీ తీసేశాడు, ఇటువైపు వెంట్రుకలన్నీ తీసేశాడు, వెనక వైపు తీసేశాడు, మధ్యలో అది కూడా తెల్ల పెయింట్ కొట్టించుకున్నాడు పైకి. ఇలా ఏందంటే ఎవరో క్రికెటర్ రస్సెల్ అంటే ఎవరో ఆయన డిజైన్ అంట అది. వాడితో పాటే పోతాడు రేపు నరకానికి వీడు కూడా. ఎందుకంటే నువ్వు ఫాలో అవ్వాల్సింది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని. ఎవడో ఒక తెలియనటువంటి ఓ అజ్ఞాని నువ్వు అనుసరిస్తున్నావంటే ఆ అజ్ఞాని వెనకాల నువ్వు కూడా పోతావు రేపు నరకానికి. సో కావున సోదరులారా, మనకు ఓ పద్ధతి, ఓ మార్గము, ఓ విధి విధానము, ఓ సంస్కారము మన ధర్మం మనకు నేర్పింది. ఎలా పడితే అలా బ్రతకడానికి, జంతువులు ఓలి అడ్డగోలుగా మనం జీవితం గడపడానికి మనకు అనుమతి లేదు. మనం ముస్లిములము. నిష్ఠ నియమ నిబంధనలు అనేవి కొన్ని ఉన్నాయి. ఆ నిష్ఠ నియమ నిబంధనలను తప్పనిసరిగా మనం పాటించాలి సోదరులారా. ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు అన్నారు,
ఈ ఉమ్మతులో మొదటి తరం వారు చక్కదిద్దుకున్నట్టు చివరి తరం వారు చక్కదిద్దబడలేదు అన్నారు. అంటే అర్థం ఏమిటో తెలుసా? మొదటి తరం ప్రవక్త కాలంలో, ప్రవక్త తర్వాత కాలంలో, ఆ తరువాత కాలంలో వచ్చినటువంటి వ్యక్తులు ఇతర మతాల నుండి ఇస్లాం స్వీకరించినప్పటికీ ఇస్లాంలో ఇది హరాం అనగానే అవన్నీ వదిలిపెట్టేశారు. వాళ్ళు చక్కదిద్దబడ్డారు, ఇస్లా చేసుకున్నారు. కానీ ఈ తరం మనుషులు ఎలా ఉన్నారంటే, అయ్యా ఇది హరాం, ఇది హరాం, ఇది హరాం, ఇది షిర్క్ అని చెప్పినా కూడా మాకదంతా అనవసరం లేదు, మాకొద్ది ఇదంతా, మా దారి మాదే. అందుకే ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు అన్నారు, చివరి తరంలో వచ్చే ముస్లింలు ఉమ్మత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కదిద్దబడ్డరు. అంటే ఎంత చెప్పినా వాళ్ళు మారరు అని అర్థం. ఆ కాలంలో ఎవరికైనా చెప్తే అయ్యా ఈ షిర్కు వెళ్ళకూడదు అంటే మానేసేవాళ్ళు. నేను చెప్తున్నాను, మౌలా తట్టుకి ఎంతమంది ఆటోలు వేసుకొని ఆకిపాడోళ్ళు కనపడ్డారు నాకు. 10 ఏళ్ల నుంచి ధర్మం బోధిస్తున్నాం, అయినా కూడా మౌలా తట్టుకు వెళ్తున్నారు. ఆ ప్రేమ తగ్గడం లేదు. ఎక్కడ మారుతున్నారు? మారట్లేదు. అది షిర్కురా నాయనా బాబు, వెళ్ళకూడదు అక్కడికని చెప్పినా కూడా వెళ్తూనే ఉన్నారు. సో కావున ఇలా ఇమాం మాలిక్ రహమతుల్లాహి గారు చెప్పింది అదే. మొదటి తరం వారు మారారు, అల్లా మాటలు వినగానే హృదయం భయంతో మారిపోయారు. ఇప్పుడు ముస్లిములు ఎంత చెప్పినా మారటం లేదు. సో కావున ఇలాంటి ముస్లిములు అల్లా దగ్గర నష్టపోతారు. అల్లా తాలా ఖురాన్, చాలా మంది ముస్లిములు ఉన్నారు. చాలా మంది ముస్లిములు ఎలా ఉన్నారంటే బక్రీద్, రంజాను జరుపుకుంటారు, జనవరి 1, సంక్రాంతి, క్రిస్మస్, దసరా, మిలాదు నబీ, రొట్టెల పండగ అన్నీ జరుపుకుంటారు. ఏది వదిలిపెట్టరు వాళ్ళు. ఏమంటే మాకు అన్నీ కావాలండి, అన్ని మతాలు ఒకటేనండి అంటారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నాడు? సూర బకరా 208వ ఆయతలో అంటున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను దుఖులు ఫిస్సిల్మి కాఫా, ఓ విశ్వసించిన ప్రజలారా మీరు ఇస్లాం ధర్మంలోకి పూర్తిగా ప్రవేశించండి. ఏమంటున్నాడు అల్లాహ్? ఇస్లాం ధర్మంలోకి మీరు పూర్తిగా ప్రవేశించండి. ఒక్కాలిట్ట ఒక్కాలట్ట, ఏ ఎండకు ఆ గొడుగు, ఇది పనికిరాదు అల్లాహ్ దగ్గర. ఇస్లాం ధర్మంలో హలాల్ అంటే హలాలే, హరాం అంటే హరామే, షిర్క్ అంటే షిర్కే. మాకు అన్నీ ఒకటేనండి అంటే అది నువ్వు మంచిది అనుకుంటున్నావేమో. అన్నీ ఒకటి కాదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి మక్కా ముష్రికులు ఏమన్నారు? ఓ ప్రవక్త, ఇదంతా ఎందుకు గొడవ? 1 సంవత్సరం మేము అల్లాహ్ని ఆరాధిస్తాము, 1 సంవత్సరం నువ్వు మా దేవి దేవతలను ఆరాధించనన్నారు. అల్లాహ్ ఏమన్నాడు? లకుం దీనుకుం వలియ దీన్, మీ ధర్మం మీదే, నా ధర్మం నాదే అని అన్నారు. సో కావున వాళ్ళు వచ్చి మన పండగల్లో తినడానికి తాగడానికి అనుమతి ఉంది, మనం వెళ్ళి తినడానికి తాగడానికి మనకు అనుమతి లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ నిష్ఠ, నియమ నిబంధనలు అనేవి ఉన్నాయి, కట్టడి ఉంది, ఇక్కడ హద్దులు ఉన్నాయి ఇక్కడ. కావున సోదరులారా, ఎవరైతే జీవిత లక్ష్యాన్ని మర్చిపోయి హలాల్ హరాంకు తేడా లేకుండా తమ ఇష్టానుసారం ప్రాపంచిక జీవితంలో మునిగిపోయి ఆట పాటల్లో పడి వృధా కాలక్షేపం చేసుకుంటూ నిర్లక్ష్యంలో పడి ఉన్నారు, అలాంటి వారికి దూరంగా ఉండమని అల్లాహ్ తాలా ఆదేశించి ఉన్నాడు. సోదరులారా, సూర అల్ అనామ్ 70వ ఆయతలో అల్లాహ్ అంటున్నాడు, వదరిల్లదీన తఖదు దీనహుం లఇబన్ వలహబన్ వగర్రతుహుముల్ హయాతుద్ దునియా. ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఎవరైతే తమ ధర్మాన్ని ఒక ఆటగా, ఒక వినోదంగా చేసుకున్నారో, ఎవరైతే ప్రపంచ జీవితం మోసపుచ్చిందో అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు. మనము అర్థం చేసుకోవాలి, ఎవరైతే ఆట పాటలతో సరదాలతో ఎవరైతే పండగలని పబ్బాలని ఎంజాయ్మెంట్ చేసుకుంటూ షిర్కుకు హరాంకు ఏ మాత్రం వాళ్ళు లెక్క చేయకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి నువ్వు దూరంగా ఉండు అని అన్నాడు అల్లాహ్ తాలా. సో కావని ఎవరన్నా జనవరి 1 లేకపోతే ఆ పండగ ఈ పండగ అని చెప్పేసి ఏమన్నా చేసుకుంటా ఉంటే, అయ్యా ఇస్లాం ధర్మంలో ఇది హరాం, నేను దాని జోలికి రాను అని దూరంగా ఉండేవాడే నిజమైన ముస్లిం. నేను అన్నీ చేస్తాను అంతా మాదే అని అంటే గనక అలాంటి వాడిలో ఎలాంటి ధర్మనిష్ట లేదు. సోదరులారా, ఇస్లాం ధర్మ ప్రకారం కొత్త సంవత్సరం ఏంటి? ఏ నెల కొత్త సంవత్సరం చెప్పండి? ఇస్లాం ప్రకారం, ఇస్లాం క్యాలెండర్ ప్రకారం కొత్త సంవత్సరం ఏ నెల? ముహర్రం. జిల్హిజ్జా అయిపోతుంది, హజ్ నెల అయిపోగానే మొదలయ్యేటటువంటి మొదటి నెల ముహర్రం. ఇస్లాం క్యాలెండర్ ప్రకారము కొత్త సంవత్సరము జిల్హిజ్జా మాసం అయిపోయి ముహర్రం మాసం రాగానే కొత్త సంవత్సరం మొదలవుతుంది.
మరి జిల్హిజ్జ అయిపోయినా, మొహర్రం వచ్చినా కొత్త సంవత్సరం పండగ ఎవరు చేయలేదు. సహాబీలు చేయలేదు, ఖలీఫాలు చేయలేదు, తాబయిలు చేయలేదు, తాబేయులు చేయలేదు, నలుగురి ఇమాములు కూడా చేయలేదు, ఎవ్వరు చేయలేదు. మరి ఇస్లాంలో కొత్త సంవత్సరమైన మొహర్రమే చేసేదానికి అనుమతి లేనప్పుడు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన జనవరి 1 చేసుకునే అనుమతి ఉంటుందా? ఇది ఏ మత సాంప్రదాయం కూడా కాదు. జనవరి 1 ఏదో తేదీ మారుతుందని అందరూ అలా అనుకున్నారు అంతే. సో కావున ఈ జనవరి 1 పండుగ చేసుకునేటువంటి అనుమతి ముస్లిములకు మనకు లేదు. ఈ జనవరికి సందర్భంగా కొన్ని మూఢనమ్మకాలు కూడా ఉన్నాయి. కొత్త సంవత్సరం వస్తుందనేటువంటి సందర్భంగా కొందరు మూఢనమ్మకాల్లో కూడా తేలియాడుతున్నారు. ఈ సంవత్సరం నాకు అచ్చు రాలేదండి, పోయిన సంవత్సరం నాకు అన్ని కష్టాలే కష్టాలు, బాధలే బాధలు, అస్సలు నాకు అచ్చు రాలేదు పోయిన సంవత్సరం. మరి సలహాలు ఇస్తారు. ఏమని? అంతగా అచ్చు రాకపోతే ఆ పడమడు వైపు గోడ పడగొట్టలేకపోయావా అని ఒకడంటే, ఇంకొకడు అంటాడు బాత్రూమ్ మార్చలేకపోయావా అని ఒకడంటాడు, ఆ చెట్టు కొట్టేయలేకపోయావా అని ఒకడంటాడు. ఉచిత సలహాలు ఇచ్చేవాళ్ళు. వీడు వెర్రివాడు, ఎవరేది చెప్తే అది నమ్ముతాడు. విశ్వాసం ఉంటే కదా దైవం మీద. సోదరులారా, ఇల్లు మార్చినందుకు, గోడ మార్చినందుకు, బాత్రూమ్ మార్చినందుకు ఇది మారదు. అల్లాహ్ నీ విధిరాతలో ఏమి రాశాడో అది జరిగి తీరుతుంది నీకు. దాని నుండి ఎవడు తప్పించుకోలేడు. ఇల్లులు మారిస్తే, గోడలు మార్చే ఏమి అవ్వదు. నీ అనుమానం అంతే తప్ప ఎలాంటి లాభం లేదు. సో కావున ఫలానా సంవత్సరం నాకు అచ్చు వచ్చింది, ఫలానా సంవత్సరం నాకు కలిసి రాలేదు, ఈ సంవత్సరం నా రాశి ఫలాలు చాలా బాగున్నాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది, ఈ విధంగా క్యాలెండర్ చూసి రాశి ఫలాలు చూసే ముస్లిం కూడా అతను అజ్ఞానే. రాహుకాలం లేదు, యమగండం లేదు, ముహూర్తం లేదు, సుముహూర్తం లేదు, ఏమీ లేవు. ఇవన్నీ కొంతమంది బతుక్కోవడానికి పెట్టుకున్నారే తప్ప ఇవి ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ఒక్క ఇండియా దాటుకుంటే 196 దేశాల్లో ఏ దేశము వీటిని పట్టించుకోదు. సో కావున ఒక ముస్లిం జ్ఞానంతో ఉండాలి, తెలివిగా ఉండాలి. ఏ పని చేసినా వతవక్కల్ అలల్లాహ్ వకఫా బిల్లాహి వకీలా, అల్లాయే నా ప్రభువు, నేను భారం నమ్మకం అన్నీ అల్లా మీదే వేశాను అనేవాడు ముస్లిమే తప్ప క్యాలెండర్ చూసి పని మొదలు పెట్టేవాడు ముస్లిం కాదండి. ముహూర్తం చూసి ఇంటి పని గునాదులు తవ్వాడు ముస్లిం కాదండి. క్యాలెండర్ చూసి పెళ్లికి ముహూర్తం పెట్టేవాడు ముస్లిం కాదండి. ఏ పని చేసినా బిస్మిల్లా అని అల్లాహ్ పేరుతో మొదలెట్టేవాడే ముస్లిం. కావున ధర్మం మనకేం చెబుతుంది ఆ విషయాలను మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి సోదరులారా. కావున సోదరులారా, మన పండగలు ఏవి? రంజాన్, బక్రీద్, ఈ రెండే మన పండగలు. రొట్టెల పండగ, పీర్ల పండగ, మిలాదున్నబి, జనవరి 1, సంక్రాంతి, దసరా, క్రిస్మస్ ఇవి మన పండగలు కావు. మనకు ఉన్నది రెండే 2 పండుగలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబూ దావూద్ 1134వ హదీసు, ఇస్లాంకు ఉన్నది రెండే పండుగలు, ఈదుల్ అజ్హా బక్రీద్, ఈదుల్ ఫిత్ర్ రంజాన్. ఈ 2 పండుగలే ఇస్లాంలో ఉన్నవి. ఈ 2 పండుగలే ముస్లిములు జరుపుకోవాలి. సోదరులారా, మద్యం త్రాగటము, గానా బజానాతో రోడ్ల మీద డ్యాన్సులు వేయడము, పటాకులు కాల్చుకోవడము, కుంకాలు చల్లుకోవడము ఇది మన పండుగల విధానం కాదు సోదరులారా. మన పండుగలు సృష్టికర్త అయిన దైవం ఆదేశించినవి, ఆయన ఇచ్చిన వరాలు మన పండుగలు. దైవ భీతితో కూడినవి మన పండుగలు, సత్కార్యాలతో కూడినవి మన పండుగలు, త్యాగాలతో కూడినవి మన పండుగలు సోదరులారా. ధర్మ నిష్టలతో కూడినవి మన పండుగలు, భక్తి విశ్వాసాలతో కూడినవి మన పండుగలు. తాగేవి, ఎగిరేవి, డ్యాన్సులు వేసుకునేవి ఇవి మన పండుగలు కాదు సోదరులారా. కావున రంజాన్, బక్రీద్ సందర్భంగా ముస్లిం దాన ధర్మాలు చేస్తాడు, త్యాగాలు చేస్తాడు, ఎంతో నిష్ట నియమ నిబంధనలతో భక్తితో ఆరాధనలు చేస్తాడు. ఇవి పండుగలు అంటే.
తాగడము, ఎగురుకోవడం, తన్నుకొని చావడము, కొట్లాడుకోవడము, తర్వాత కుంకాలు చల్లుకోవడము, వేలకు వేలు పటాకులు కాల్చి కాలుష్యాన్ని విస్తరింపజేయటము, ఇవి శైతాను పండుగలు ఇవి. సో కావున మన పండుగలు ధర్మనిష్టతో కూడినవి, వాటిని మాత్రమే మనము జరుపుకోవాలి. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే, గడిచే ప్రతి సెకను, ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు, ప్రతి వారము, ప్రతి నెల, ప్రతి సంవత్సరం నువ్వు చావుకు దగ్గర అవుతున్నావు. కావున ఆ చావు వచ్చిన రోజున పరలోకానికి నీ దగ్గర కావలసిన సామాగ్రి ఉండాలి సోదరులారా. కావున చెబుతున్న మాట ఏమిటంటే, సంవత్సరాలు మారుతున్నాయి, అయినా కూడా మనలో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అల్లాతో తౌబా చేసుకొని మారిపో. అల్లా, నేను వారానికి ఒక్కసారి నమాజ్ చదివేవాడిని, కానీ ఇక మీదటి నుంచి నేను 5 పూట్ల నమాజు స్టార్ట్ చేస్తాను. ఇక మీదట 5 పూట్ల నమాజ్ చదువుతాను, ఖురాన్ చదువుతాను, హదీసులు చదువుతాను, జ్ఞానం నేర్చుకుంటాను, మంచి పనులు చేస్తాను. నా యొక్క మరణానంతర జీవితం కోసం నేను పుణ్యాన్ని మూటగట్టుకుంటాను అన్న సంకల్పంతో, కొత్త ఆలోచనతో నువ్వు మొదలుపెట్టు. అంతేగాని కొత్త గుడ్డలు వేసుకొని, కేకులు కోసుకొని, పటాకులు కాల్చుకుంటే నీ కొరిగేది ఏమీ లేదు, డబ్బులు వృధా తప్ప. కావున సోదరులారా, చెబుతున్న మాట ఏమిటంటే, మనలో కొత్త మార్పు రావాలి, మన విశ్వాసంలో మార్పు రావాలి, మన ఆచరణలో మార్పు రావాలి, మన సంకల్పాలలో మార్పు రావాలి. అప్పుడు అల్లా ఇష్టపడే విధంగా, అల్లా మెచ్చుకునే విధంగా మనలో మార్పు రావాలి. అంతే తప్ప డేట్ మారితే సంబరాలు చేసుకుంటే ఏమొస్తుంది? కావున జనవరి 1 పండుగ కాదు, ముస్లింలు దీన్ని జరుపుకోకూడదు. అలాగే హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, ఇవి కూడా చెప్పకూడదు. ఇమాం ఇబ్నుల్ ఖయ్యూమ్ రహ్మతుల్లాహి అలైహి గారు అన్నారు, ఎవరైనా ముస్లిమేతరుల పండుగలకు విషెస్ చెబితే, శుభాకాంక్షలు చెబితే, ఒక విగ్రహం ముందు సజ్దా చేసినంత పాపం అని చెప్పారు. సో కావున పండుగలు వాళ్ళకి, మనకేంటి? ఎవరన్నా చెప్పినా కూడా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళిపోవాలి. అంతే తప్ప వాళ్ళ మనసు గాయపరచకుండా, వాళ్ళకి బాధ కలగకుండా నవ్వు నవ్వి వెళ్ళిపోవాలి. అంతే తప్ప మనమే ముందు ఫోన్లు చేసి, వాట్సాప్లో మెసేజ్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పకూడదు సోదరులారా. కావున ఈ విషయాలన్నీ కూడా తప్పనిసరిగా మన ధర్మంలో ఉన్నాయి. ఇలాంటివి మనము తప్పనిసరిగా నేర్చుకోవాలి సోదరులారా. అల్లాహతో దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసే సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పరిపూర్ణమైనటువంటి ఇస్లాం ధర్మంలో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఖురాన్ హదీసు వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని కబర్ శిక్ష నుండి, జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అజీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తఆలా జవాదుల్ కరీం.